ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారో, దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారు కదా. దేవుని వాక్కు బలహీనంగా ఉన్న మనలను బలపరుస్తుంది. నిర్జీవంగా ఉన్న మనలను జీవంతో నింపుతుంది. పనికి రాకుండా ఉన్న మనలను పనికొచ్చేవారినిగా చేస్తుంది దేవుని శక్తి. మనలను లేవనెత్తాలని ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. తన శక్తితో మనల్ని నింపుతూ ఉన్నారు. నిరీక్షణతో మనల్ని నింపుతూ ఉన్నారు. ప్రతిరోజు స్వయంగా ప్రభువే మనతో నేనున్నానని మాట్లాడుతున్నారు. కొండంత ధైర్యాన్ని మనకి ఇస్తూ నడిపిస్తున్నారు. కాబట్టి ఎంత మాత్రము భయపడకండి. ఏ పరిస్థితిలో ఉన్నా భయపడకండి. దేవుని వాక్కుని గట్టిగా పట్టుకోండి. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకోండి. తప్పకుండా మీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. అదేవిధంగా మీరు ఏ సమస్యలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా కామెంట్ రూపంలో మీకు ప్రతి ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. దేవుని చేతులు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పక కామెంట్స్ అన్ని చదవండి. మీ అనుదిన ప్రార్థనలో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా అనేక విజయాలు మనం పొందుకోబోతున్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, బలహీనంగా ఉన్న మీతో దేవుడు మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడు బలహీనంగా ఉంటారో, అది ఏ బలహీనత అయినా, మీరు విడిచిపెట్టలేని పరిస్థితులైనా, మీరు దాటలేని పరిస్థితులైనా, మీ జీవితంలో మిమ్మల్ని బలహీనపరుస్తున్న విషయము ఏదైనప్పటికీ కూడా, ఒకవేళ రహస్యంగా నీ లోపల ఉన్న ఒక భయంకరమైన దేవునికి ఇష్టలేని కార్యమును విడిచిపెట్టలేక బలహీనపడిపోతున్నావా? మరలా దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తున్న విషయం ఏంటో తెలుసా? నీ బలహీనత యందు దేవుని శక్తి నిన్ను పెర్ఫెక్ట్ చేస్తుంది, నిన్ను పరిపూర్ణం చేస్తుంది. దేవుని యొక్క శక్తి ఈ లోకంలో ఎవ్వరూ చేయలేని అద్భుతాలు జరిగిస్తుంది నీ జీవితంలో. అందరూ అనుకుంటారు, నేను నా శక్తితో చేయగలను కదా, నా ధనముతో నేను ఈ కార్యం చేయగలను కదా, నా బంధువులతో నేను చేయగలను కదా, నాకు చాలా జ్ఞానం ఉంది, నాకు చాలా చదువు ఉంది, నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, ఏదైనా చేయగలుగుతాను అనుకుంటారు. కానీ అనేకసార్లు నువ్వు ఓడిపోతూ ఉంటావు చెయ్యలేక. నీ జీవితంలో చేయలేనిది ఏదుందో దానిని దేవుని శక్తి పరిపూర్ణం చేస్తుందని దేవుడు ఈరోజు సెలవిస్తున్నారు. అయితే నీ శక్తి మీద ఆధారపడినంతసేపు నువ్వు ఆ కార్యాన్ని చూడలేవు, ఆ జయాన్ని చూడలేవు. అయితే ఎప్పుడైతే నువ్వు దేవుని కృపపై ఆధారపడతావో, ఆయన కృప నిన్ను పరిపూర్ణం చేస్తుంది. ఆయన కృప నిన్ను పెర్ఫెక్ట్ చేస్తుంది. ఆయన కృప నీకు శక్తినిస్తుంది. నేను దేవునికి ఇంత దూరంగా ఉన్నాను కదా, దేవుడు నాకు ఎలా తోడై ఉంటారు? ఆయన కృప నాకు ఈ విధంగా తోడై ఉంటుంది, ఆయన కృప నా జీవితంలో ఎందుకు కార్యం జరిగిస్తుంది అని నువ్వు అనుకుంటున్నావా? అర్హత లేని వారికి అర్హతనిచ్చేదే దేవుని కృప. పనికిరాని వారిని పనికి వచ్చేవారిగా చేసేదే దేవుని కృప. బలహీనులకు బలమునిచ్చేదే దేవుని యొక్క కృప. అందుకే దేవుడు బలహీనతలో ఉన్న పౌలుతో చెప్తున్నాడు, నా కృప నీకు చాలును, భయపడొద్దు. నీ శరీరంలో ముళ్ళుందని భయపడుతున్నావా? బలహీనంగా ఉన్నానని భయపడుతున్నావా? భయపడొద్దు. నీ బలహీనత యందే నా కృప నీకు శక్తిని అనుగ్రహిస్తుంది. ఆ శక్తితో నువ్వు బలవంతుడు అవుతావు. ఆ శక్తి నేను పరిపూర్ణం చేస్తుందని పౌలు భక్తుడితో దేవుడు చెప్తున్నాడు. అందుకే పౌలు భక్తుడు ధైర్యంగా చెప్తూ ఉన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనని. అవును, ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఏ బలహీనత కలిగి ఉన్నావో, ఎక్కడ పడిపోతున్నావో, ఏ విషయంలో శక్తిహీనుడు అయిపోతున్నావో, ఆయన కృపపై నువ్వు ఆధారపడితే ఆయన శక్తి నేను కమ్ముకుంటుంది. ఆయన కృప నేను పెర్ఫెక్ట్ చేస్తుంది. ఆయన కృప నేను సంపూర్ణంగా చేస్తుంది. ఆయన కృప నేను బాగు చేస్తుంది, స్వస్థపరుస్తుంది. నీవు కోల్పోయినవన్నీ తిరిగి నీకు దయచేస్తుంది.
నీవు పోగొట్టుకున్నవన్నీ రెస్టోర్ చేస్తుంది తిరిగి. అంతేకాకుండా నీ జీవితాన్ని తిరిగి రాస్తుంది, అంటే క్రొత్త జీవితాన్ని నీకు దయచేస్తుంది. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ సమరయ స్త్రీని గురించి మనం చదువుకుంటాం. సమరయ స్త్రీ ఒక భయంకరమైన పాపాత్మురాలుగా ముద్ర వేయబడింది. ఊరంతటితో కూడా వెలివేయబడింది. అందరూ తనను చూచి అసహించుకుంటూ ఉన్నారు. తన జీవితాన్ని బట్టి ఎవ్వరు కూడా తనను ప్రేమించడం లేదు. అందరి చేత వెలివేయబడిన స్థితిలో, ఎందుకో పనికిరాని స్థితిలో ఒక భయంకరమైన పాపాత్మురాలుగా చీకటి జీవితాన్ని జీవిస్తూ ఉంది. అటువంటి స్థితిలో ఉన్న ఆ స్త్రీని రక్షించడం కొరకు యేసుప్రభువారు ఊరికి వెళ్ళారు. ఒకరోజు ఆ సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి నూతి దగ్గరకు వచ్చినప్పుడు యేసుప్రభువారు ఆ స్త్రీతో మాట్లాడుతున్నారు. నాకు దప్పికగా ఉంది, నాకు నీళ్ళు ఇస్తావా అని. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, యూదుడివైన నీవు సమరయ స్త్రీని నన్ను ఎలా దాహం అడుగుతున్నావు అంటుంది. అప్పుడు ప్రభువు అన్నారు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు, కానీ నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు కూడా దప్పికొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవముకై వారిలో ఊరిడి నీటి బుగ్గగా ఉంటుందని ఆమెతో చెప్పినప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నేను దప్పికొనుకున్నట్లు, నేను చేదుకోవడానికి ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగుతుంది. ప్రభు ఆమెతో మాట్లాడుతూ ఉండగా ఆమె చేసినవన్నీ కూడా ప్రభు ఆమెతో చెప్తూ ఉన్నప్పుడు ఆమె ఆశ్చర్యపోతుంది. నా అంతరంగంలో ఉన్నవన్నీ కూడా నువ్వు ఎలా చెప్తున్నావు? నువ్వు మెస్సయ్యవని. తన జీవితాన్ని గురించి పశ్చాత్తాపడి తన కుండని విడిచిపెట్టి ఆ ఊరిలోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూడడానికి రండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్తూ ఉంది. అప్పటి వరకు ఆ స్త్రీని ఒక భయంకరమైన వ్యక్తిగా చూసిన ఆ ఊరు వారు ఆమె చెప్తున్న మాటలను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంతవరకు ఈమె నోట మేము భయంకరమైన చెడ్డ మాటలే విన్నాం కదా, ఇప్పుడు పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతుంది, దేవుని గురించి మాట్లాడుతుంది, ఏంటి ఇంత మార్పు అని వారందరూ కూడా ప్రభువుని చూడడానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆనాటి నుండి ఆమె జీవితం మారిపోయింది. ఆమె క్రియలు మారిపోయాయి, ఆమె మాటలు మారిపోయాయి. ప్రభువు ఎప్పుడైతే ఆమెను దర్శించారో ఆమె జీవితం అంతా కూడా తిరిగి రాయబడింది. ఆమె క్రియలను బట్టి జీవితం మారిపోలేదు. ఆమె నీతి క్రియలు ఆమె జీవితాన్ని మార్చలేదు. ఆమె భక్తి క్రియలు ఆమె జీవితాన్ని మార్చలేదు, కానీ దేవుని కృప ఆమె జీవితాన్ని మార్చింది. ఆ జీవితం తిరిగి వ్రాయబడింది. అంటే తన చరిత్రను మార్చివేశాడు దేవుడు. అంతవరకు ఆమె ఒక పాపాత్మురాలుగా పిలువబడింది. అయితే ఎప్పుడైతే ప్రభు కృప ఆమెను దర్శించిందో, ప్రభు ఆమెను దర్శించారో ఆమె జీవితము పరిశుద్ధంగా మారిపోయింది. ఒక సేవకురాలుగా మారిపోయింది. బోధించే వ్యక్తిగా మారిపోయింది. ఆ ఊరి వారందరినీ నడిపించే వ్యక్తిగా మారిపోయింది. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృప అద్భుతాలు చేస్తుంది. ఆయన కృప నీ జీవితాన్ని తిరిగి రాస్తుంది, నీ చరిత్రను తిరిగి రాస్తుంది. అప్పటి వరకు నీ బ్రతుకు ఏదైనా ఉండొచ్చు, నీ జీవితం ఏదైనా ఉండొచ్చు, నీ చరిత్ర ఏదైనా ఉండొచ్చు, కానీ అప్పటి నుండి నీ చరిత్ర తిరిగి రాయబడుతుంది. ఇదే దేవుని కృప మన జీవితంలో చేసేది. మన జీవితాలను, మన కథలను, మన పరిస్థితులను తిరిగి వ్రాయబోతుంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మీ జీవితం ఎలా ఉన్నా, ఇప్పటి వరకు తరతరాల నుండి మీ చరిత్ర హీనంగా ఉన్నా, దేవుడి రోజు నుండి నీవు ఆయన కృపపై ఆధారపడితే ఆయన కృపని చరిత్రను మార్చివేస్తుంది. తరతరాలుగా వస్తున్న వ్యాధైనా, తరతరాలుగా వస్తున్న మానసిక క్షోభైనా, తరతరాలుగా వస్తున్న వ్యసనాలైనా, ఏదైనా వాటన్నిటిని కూడా చేంజ్ చేస్తుంది దేవుని కృప. కాబట్టి ఈరోజు అందరం కూడా దేవుని కృపపై ఆధారపడదాం. ఎంతమంది అయితే వాగ్దాన్ని నమ్ముతున్నారో మీ జీవితాలు తిరిగి వ్రాయబడాలని, మీ పరిస్థితులన్నింటినీ దేవుడు తిరిగి రాయాలని ఎంతమంది కోరుకుంటున్నారో ఒక నిమిషం నాతో మోకరించండి, కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు, అద్భుతాలు చేసేదేవా, ఆశ్చర్యకార్యములు చేసేదేవా నీకు వందనాలు. ఇంతవరకు మా జీవితంలో జరిగిన పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా ఇక నుండి మా జీవితాలు మారుస్తానని వాగ్దానం చేశారు. నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది, నా శక్తి నేను బాగు చేస్తుంది, నా శక్తి నేను పెర్ఫెక్ట్ చేస్తుంది అని ఈరోజు వాగ్దానం చేశారు. ఎంతమంది నీ శక్తిపై ఈరోజు ఆధారపడుతున్నారో అందరి జీవితంలో తిరిగి బాగు చేయండి అయ్యా. అందరి జీవితంలో తిరిగి పరిశుద్ధంగా మార్చండి. అందరి జీవితంలో వారి పాత జీవితం అంతా కొట్టివేసి నూతన జీవితాలుగా మార్చి వారి జీవితాలను క్రొత్తవిగా వ్రాయండి. ఎంతమంది అయితే నీ మీద ఆధారపడుతున్నారో వారందరూ ఇప్పుడే ముట్టండి నాయన. పరిశుద్ధాత్ముడు ఎవరిని కూడా విడిచిపెట్టొద్దయ్యా. ఎవరు కూడా ఈ దినమంతా నిరుత్సాహంతో ఉండకూడదు, అదే బాధలో ఉండకూడదు, అదే కష్టంలో ఉండకూడదు, అదే సమస్యతో నిలిచి ఉండకూడదయ్యా. పరిస్థితులను మార్చే దేవుడు, బ్రతుకులను మార్చే దేవుడు, జీవితాలను మార్చే దేవుడు,
ఈరోజు నీపై ఆధారపడిన వారందరి జీవితంలో ఒక నూతన కార్యం జరిగిస్తున్నారని, నీ కృప వారి జీవితాలను మారుస్తుందని, నీ కృప వారి పరిస్థితులను మారుస్తుందని, నీ కృప వారి కుటుంబ పరిస్థితులను పూర్తిగా మార్చివేస్తుందని నమ్ముతున్నాను. నమ్మిన వారందరి జీవితాల వాగ్దానం నెరవేర్చండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతమంది అయితే వారి ప్రార్థన అవసరాలు తెలియజేస్తున్నారో కామెంట్ రూపంలో అందరినీ కూడా పేరు పేర్చి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవ్వరు కూడా నిరుత్సాహపడడానికి వీల్లేదయ్యా. నీ కృపపై ఆధారపడాలి. వారి శక్తి మీద ఆధారపడకుండా నీ కృపపై ఆధారపడే గొప్ప ఆత్మీయ జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ కృప అద్భుతాలు జరిగిస్తుందని విశ్వసించడానికి ప్రతి ఒక్కరికి నీ శక్తిని అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. పాపములు ఉన్నవారిని లేవనెత్తండి, వ్యసనాలతో ఉన్నవారిని లేవనెత్తండి, వ్యాధితో ఉన్నవారిని లేవనెత్తండి, అనారోగ్యంతో ఉన్నవారిని లేవనెత్తండి, ఆర్థిక బంధకాల్లో ఉన్నవారిని లేవనెత్తండి, అప్పు బాధల్లో ఉన్నవారిని లేవనెత్తండి, కోర్టు కేసెస్లో ఉన్నవారిని లేవనెత్తండి అయ్యా. ఉద్యోగ సమస్యలు ఉన్నవారిని లేవనెత్తండి, వ్యాపార సమస్యలు ఉన్నవారిని లేవనెత్తండి. వ్యవసాయాలను దీవించండి, చేతి పనులను దీవించండి అయ్యా. పాడి పంటలను ఆశీర్వదించండి తండ్రి. ఎంతమంది అయితే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో అద్భుతం జరిగించండి. ఎంతమంది ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో అద్భుతం జరిగించండి అయ్యా. ఎంతమంది గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారో అద్భుతం జరిగించండి. ఎంతమంది నూతన గృహాల కొరకు ఎదురు చూస్తున్నారో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ తోడే ఉండండి. ఎగ్జామ్స్ రాసే రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో అద్భుతకరమైన రిజల్ట్స్ దయచేస్తున్నందుకు వందనాలు. గర్భంతోనే బిడ్డలందరినీ ప్రత్యేక నీ చేతులు పెడుతున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి చేపట్టుకుని నడిపించండి. ఈ దినం మనం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. వారు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, వారి ప్రతి ప్రయత్నమును కూడా మీరు సఫలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాగ్దానం విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడు మీ జీవితాన్ని తిరిగి రాయబోతున్నాడు. ఇంతవరకు మీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని మర్చిపోండి. దేవుని కృపపై ఆధారపడండి. నేను ఆధారపడుతున్నాను అన్న వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్ముల్లో మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించును గాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.